నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తనను పోలీసులు అడ్డుకోవటంపై హీరో మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన ఘటనపై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చంద్రగిరి స్టేషన్ కు మనోజ్ వచ్చారు. అక్కడ పోలీసులపై మరోసారి మనోజ్ ఫైర్ అయ్యారు. తాత సమాధికి వెళ్ళనివ్వరా అంటూ వారిని ప్రశ్నించారు. ఇల్లు సార్, నేను అదే అడుగుతున్నా. నా ఇంటికి వద్దన్నారు మీరు. నేను అదే అడుగుతున్నా, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు సార్. నేనేమన్నానంటే ఇంటికి వద్దని మీరు ట్రస్ట్ అన్నారు, అర్థం చేసుకుంటే అది కోర్టులో చూసుకుంటాం. ఓకే, అది కోర్టు గవర్నమెంట్ ఆనరబుల్ కోర్టు ఏది చెప్తే అది ఫాలో అవుదాము. నేనేమన్నానంటే మా తాత నాన్నమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్తానంటే ఇంత బందోబస్తు ఏంటి సార్ మా తాత నాన్నమ్మ దండం పెట్టుకునేదానికి? సార్ ఈరోజు పోలీసులు ఉండగానే మొత్తం హోర్డింగ్ స్పీకర్ సార్, నా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి. అది లీగలా సార్? అది ఓకే సార్, అంటే 100% సార్. ఆ దగ్గరలో ఉంటే ప్రైవేట్ కంప్లైంట్ కూడా పెడతాను సార్ నేను. ఎందుకంటే ఇక్కడ దగ్గరుండి నా హోర్డింగ్స్ వరకు పీకిచ్చారు, నన్ను రానియట్లేదు. నా తాత నాన్న సమాధికి ఇప్పుడు నేను వెళ్తున్నాను, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చేసుకోండి సార్, ఇంకంతకంటే ఏం చేయలేను. లేదు నేను ఇక్కడికి వెళ్ళట్లేదు. నేను మా ఇంటికి అయితే వెళ్ళను. ఇప్పుడు పోనీ నా తాత నాన్న సమాధికి వెళ్తాను, అక్కడ మాత్రం దయచేసి ఆపకండి సార్. నేను వచ్చి మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను. ఆ సమాధి దగ్గర నుంచి నేరుగా మీ దగ్గరికి వస్తాను సార్. చంద్రగిరి స్టేషన్కి వస్తాను, లేకపోతే మీరు ఎక్కడున్నారో అక్కడికి వస్తా. కలుద్దాం సార్, కలిసి మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్, నేను అక్కడ డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను సార్. నమస్కారం సార్. ఒక ఫోటో తీసుకెళ్ళిపోతాం సార్.